క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రియులారా, నేను దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనకు ఎలా చూసుకుంటాడు, మన ఒక స్థితిగతులు ఎలా మారిపోతాయో ఈరోజు నేను బైబిల్ గ్రంథము నుండి బోధిస్తాను గనక మీరందరూ కూడాను చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది దేవునికి ప్రేమిస్తారు, కానీ దేవునికి ఎలా ప్రేమిస్తే దేవుడు ఎలా మనకు చూసుకుంటాడు అన్నటువంటిది చాలామందికి తెలియదు. చాలామంది దేవునికి ప్రేమిస్తున్నామని తమ్మును తాము మోసపోతున్నారు. బైబిల్ వాక్యం ప్రకారంగా దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, ప్రేమిస్తే దేవుడు మనకేమిస్తాడు, ఎలా చూస్తాడు, మన ఒక స్థితిగతులు ఎలా మారిపోతాయి అన్నటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనము తెలుసుకుందాం. దానికంటే ముందుగా ప్రియులారా, దేవునికి ప్రేమించడం అంటే ఏంటి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అన్నటువంటిది మనము ముందు నేర్చుకొని మనము వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ప్రియులారా, దేవునికి ప్రేమించడము అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే దేవునికి ప్రేమించడం. బైబిల్ గ్రంథములో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలైతే క్రైస్తులైనటువంటి మనకు ఇవ్వబడ్డాయో ఆ ఆజ్ఞలన్నీ కూడా మనము అనుసరించి గైకొని నడుచుకుంటూ పాటించినట్లయితే మనము దేవునికి ప్రేమించువారు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. రెండవదిగా ప్రియులారా, దేవునికి ప్రేమించడము అంటే దేవుని పని చేయుటయే దేవునికి ప్రేమించడం. దేవునికి ప్రేమించడము అంటే దేవుని పని చేయుటయే దేవునికి ప్రేమించడం. ఎవరైతే దేవుని పనులు చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవునికి ప్రేమిస్తూ ఉన్నారు. ఎవరైతే కష్టపడి పనిచేసి వారి కష్టార్జితము నుండి దేవునికి మొదటి స్థానం ఇస్తారో అటువంటి వారు దేవునికి ప్రేమించేవారు. బైబిల్ గ్రంథములు చూడగలిగినప్పుడు యేసుక్రీస్తుల వారు పేతురుతో చెప్తాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు అంటాడు యేసు ప్రభుని, అవును ప్రభువా, నేను ప్రేమిస్తూ ఉన్నాను. నేను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసు, ఎందుకంటే సమస్తం ఎరిగినటువంటి వాడవు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుల వారు పేతురుతో చెప్తాడు, అయితే నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అన్నాడు. అంటే దేవునికి ప్రేమించడము అంటే దేవుని పని చేయుటయే దేవునికి ప్రేమించడము అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మూడవదిగా ప్రియులారా, మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించకూడదు అని ఆలోచించినప్పుడు నోటి మాటలతో మనము దేవునికి ప్రేమించకూడదట. నోటి మాటలతో మనం ఎప్పుడు కూడాను దేవునికి ప్రేమించకూడదట. మరి ఎలా ప్రేమించాలి అంటే క్రియలతో మనము దేవునికి ప్రేమించాలట. క్రియలతో మనం దేవునికి ప్రేమించాలి. చాలామంది నోటి మాటలతో ప్రేమిస్తూ ఉంటారు. నోటి మాటలతో ప్రేమిస్తే దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడడు. చేతలతో క్రియలతో పని చేసి చూపించి మనం దేవునికి ప్రేమించాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇకపోతే ప్రియులారా, ఏ విధంగా దేవునికి ప్రేమించాలి అని ఆలోచించినప్పుడు అందరికంటే ఎక్కువగా దేవునికి ప్రేమించాలట. అందరికంటే ఎక్కువగా దేవునికి ప్రేమించాలి. తల్లి కంటే ఎక్కువగా దేవునికి ప్రేమించాలి. తండ్రి కంటే ఎక్కువగా దేవునికి ప్రేమించాలి. భార్య కంటే ఎక్కువగా దేవునికి ప్రేమించాలి. పిల్లల కంటే ఎక్కువగా దేవునికి ప్రేమించాలి. ఎవరైతే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తారో వారు నిజంగానే దేవునికి ప్రేమించువారు అని తెలుసుకోవాలి. ఇకపోతే ప్రియులారా, ఫైనల్గా దేవునికి ఎలా ప్రేమించాలి అని ఆలోచించినప్పుడు యేసుక్రీస్తుల వారు చక్కటి మాట చెప్తాడు. మొట్టమొదటగా దేవునికి ఎలా ప్రేమించాలంటే పూర్ణ శక్తితో ప్రేమించాలట, పూర్ణ బలముతో ప్రేమించాలట, పూర్ణ వివేకముతో ప్రేమించాలట, పూర్ణ ఆత్మతో
మనము దేవునికి ప్రేమించాలట. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మీరు దేవుణ్ణి పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నారా? పూర్ణ బలముతో ప్రేమిస్తున్నారా? పూర్ణ వివేకంతో ప్రేమిస్తున్నారా? పూర్ణ ఆత్మతో మీరు దేవుని ప్రేమిస్తున్నారా? ఈ విధంగా ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో అటువంటి వారిని దేవుడు చక్కగా చూసుకుంటాడు. వారి కోరిక నెరవేరుస్తాడు. వారి ఉద్దేశాల్ని దేవుడు నెరవేరుస్తాడు. వారి పట్ల దేవుడు అనేక ఆలోచనలు కలిగి ఉంటాడు. గనక దేవునికి ప్రేమించడం అన్నటువంటిది మనం నేర్చుకోవాలి. దేవునికి ప్రేమిస్తే బెనిఫిట్ ఏంటి, దేవుడిచ్చు ప్రతిఫలం ఏమిటి అని మనము ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథము నుండి ఒక 5 సంగతులు మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియులారా, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము దయచేసి గట్టిగా చదవండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు మనం చూడగలిగినప్పుడు దేవుణ్ణి ప్రేమించువారు అనగా దేవుని సంకల్పములో పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తము కూడాను సమకూడి జరుగుతున్నవి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మనమంతా కూడాను పిలువబడ్డాము. ఎప్పుడు పిలువబడ్డామంటే జగత్తు పునాది వేయబడక మునుపే మనమంతా కూడాను పిలువబడినటువంటి వారం. ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో అటువంటి వారిని దేవుడు మేలు చేయడానికి సమస్తము కూడాను సమకూడి జరుగుచున్నవి అంటున్నాడు. సమకూడి జరుగుచున్నవి అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, దేవుడు సమస్తము కూడాను మన అక్కరాలు, మన అవసరాలు దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, నీ కడుపున పుట్టినటువంటి నీ పిల్లలకు వారికి తెలియకుండానే నీవెలాగ అయితే అన్ని కూడా నువ్వు సమకూరుస్తూ ఉంటావో, సేమ్ అదే విధంగానే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు కూడాను నీకు తెలియకుండానే నువ్వు దేవునికి ప్రేమిస్తున్నావు గనుక, దేవునికి ఇష్టడుగా ప్రియమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నావు గనుక సమస్తం కూడా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. తినడానికి తిండి విషయములో కానీ, వేసుకునే బట్టల విషయములో కానీ, ఉండడానికి ఇల్లు విషయములో కానీ, ఇంటికి కావలసిన సదుపాయాల విషయములో కానీ, పరిసర విషయములో కానీ, సంఘ క్షేమాభివృద్ధి విషయములో కానీ సమస్తము కూడా దేవుడు మనకు సమకూరుస్తాడు. ఎప్పుడు మనము దేవునికి ప్రేమించినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. రెండవదిగా ప్రియులారా, 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. 9వ వచనము, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెను అవి కంటికి కనబడవు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయములకు చాలా గోచరము కాలేదు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, తన్ను ప్రేమించు వారికి, ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో, ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో అటువంటి వారిని దేవుడు మేలు చేయడానికి, అటువంటి వారిని దేవుడు సహాయం చేయడానికి ప్రియులారా, దేవుని కార్యములు ఏ విధంగా ఉంటాయంటే ప్రియులారా, కంటికి కనబడవటండి. దేవుడు నీ జీవితంలో చేసే మేలులు, దేవుడి దగ్గర నుండి నీవు పొందేటువంటి ఉపకారములు, దేవుడి దగ్గర నుండి నీవు పొందే సహాయము ఏ విధంగా ఉంటుంది అంటే నీ కంటికి కనబడదు అని చెప్పాడు. నీ కంటికి కనబడదు. రెండవదిగా నీ చెవికి వినబడదు అన్నాడు. మూడవదిగా మనుషుల హృదయాలకు అగోచరము అన్నాడు. అంటే నీ హృదయములు కూడా అంతు చిక్కని గొప్ప మేలులు, గొప్ప ఉపకారములు దేవుడు చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నిన్ను నీవు ఆశ్చర్యపడిపోతావు. ఇది ఎలా సాధ్యమైంది, ఇది ఎలా జరిగింది, ఏ విధంగా నాకు ఇది కలిగింది అని నిన్ను నీవే ఆశ్చర్యపడిపోతావు. ఎందుకంటే దేవుని కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అంతు చిక్కనివిగా ఉంటాయని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పొందాలి అంటే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి, మన ప్రభును లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారికి
ప్రేమించడం అనేటువంటిది నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే ప్రియులారా 4వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ప్రియులారా. 5వ వచనం చదవండి. ఏటమ్మా? తన్ను ప్రేమించు వారికి తన్ను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ మనం చూడగలిగినప్పుడు తన్ను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో అలాంటి వారి గురించి దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. ఏ వాగ్దానము చేసి ఉన్నాడంటే ప్రియులారా, పరలోకములో రాజ్య నివాసులుగా చేయడానికి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా కొట్టివేయబడదు. దేవుని వాగ్దానము 100కి 100% ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎలక్షన్స్కి ముందు రాజకీయ నాయకులు చేసినటువంటి వాగ్దానాలు దేవుని వాగ్దానాలు కాదు. మనిషి ఊహకు అందనంత గొప్ప వాగ్దానాలు దేవుడు మన జీవితంలో చేసి ఉన్నాడు. కనుక ఆ వాగ్దానాలు మనము పొందాలి అంటే, దేవుని రాజ్య నివాసులుగా మనము చేయబడాలి అంటే ప్రియులారా, మొట్టమొదటగా మనము దేవునికి ప్రేమించడము నేర్చుకోవాలి. పరలోక రాజ్యములు ఆ దేవునికి వారసులుగా మారాలంటే, ఆ దేవునికి కుమారులుగా మారాలంటే, రాజ్య నివాసులుగా మనము చేయబడాలి అంటే మొట్టమొదటగా మనం దేవునికి ప్రేమించడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఎవరైతే రాజ్య నివాసులుగా చేయబడతారో, ఎవరైతే రాజ్య నివాసులుగా పిలువబడతారో అటువంటి వారిదే పరలోకం. అటువంటి వారే పరలోకములు స్వతంత్రించుకుంటారు. అటువంటి వారే పరలోకానికి ప్రవేశిస్తారు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చివరికి ప్రియులారా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి ప్రియులారా. 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రోగాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు, ఎన్నో మరణకాండాలు, భయంకరమైన చిత్రహింసలు మన జీవితంలో సంభవించినప్పుడు మనం ఓర్చుకొని మనము తట్టుకొని మనము నిలబడగలగాలి. ఎవరైతే శోధన సహిస్తారో వారి ధన్యులని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి వారిని అనగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, శోధనలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు వచ్చినప్పుడు కానీ, బాధలు వచ్చినప్పుడు కానీ ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో అలాంటి వారికి దేవుడు జీవ కిరీటము ఇస్తాడట. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, రోగులు వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు దేవునికి ప్రేమించడము చాలా మందికి చేత కాదు. దేవునికి ప్రేమించడం చాలా మంది మానేస్తూ ఉంటారు. ఎందుకు? తన జీవితంలో వచ్చిన రోగాల్ని బట్టి, తన జీవితంలో వచ్చిన కష్టాల్ని బట్టి, ఎవరికి లేని కష్టం, ఎవరికి లేని బాధ, ఎవరికి లేని దుఃఖములు నాకే ఎందుకు వచ్చాయి, నా కుటుంబానికి ఎందుకు వచ్చాయి, నా భర్తకి ఎందుకు వచ్చాయి, నా భార్యకి ఎందుకు వచ్చింది, నా కొడుకులకి ఎందుకు వచ్చింది అని చాలామంది విరక్తి చెంది చాలామంది ప్రేమ నుండి చల్లారిపోతూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో అటువంటి వారిని దేవుడు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. పరలోకములు దేవుడు మనకు మహిమపరుస్తాడు. పరలోకములు దేవుడు మనకు ఘనపరుస్తాడు. పరలోకములు దేవుడు మనకు చాలా ఉన్నతంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మొట్టమొదటిగా మనము దేవునికి ప్రేమించడము నేర్చుకోవాలి. ఒక తల్లిని ప్రేమించినట్లుగా, ఒక భార్యని ప్రేమించినట్లుగా, ఒక భర్తని ప్రేమించినట్లుగా, ఒక కుమారుడిని ప్రేమించినట్లుగా, ఒక కుమార్తెని ప్రేమించినట్లుగా, ఒక ప్రియుడిని ప్రేమించినట్లుగా, ఒక ప్రియురాల్ని ప్రేమించినట్లుగా, ఒక స్నేహితుడిని ప్రేమించినట్లుగా మనం ప్రేమించినట్లయితే దేవుడు మనకు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఈ మాటల్ని దేవుడు ప్రతి వారి హృదయములు ఉన్నతంగా ఫలింపజేయాలని కోరుకుంటూ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాడు. దేవుడు మీకు, మీ కుటుంబములను ఉన్నతంగా దీవించును గాక.